వెంకటరెడ్డి గారు క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి మీరు. మేడం ఫస్ట్ కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎక్కడో ఒక ఊర్లో ఒక ఉపాధ్యాయుడిని పెడితే రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు మాట్లాడతారని ఒక క్వశ్చన్ చేశారు. ఆ టైంలో చాలా మంది ఉపాధ్యాయులకు ఆ డ్యూటీ వేశారని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ అన్ని కూడా టెలికాస్ట్ చేశారు. ఫస్ట్ మీరు ఇది గమనించాలి మొదటిది. రెండవది, ఇదే విషయాన్ని అంటే వైసీపీ వాళ్ళు చేస్తేనేమో పూజ, కోటం ప్రభుత్వంలో జరిగితేనేమో చేతబడి అన్నట్లు వెంకటరెడ్డి గారు మాట్లాడేది ఉంది. ఒక స్కూల్లో ఎక్కడో జెర్రి పడితే, ఒకవేళ పడి ఉంటే అది మాత్రం స్వయాన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో దాన్ని జరిగిన ఎక్కడో చోట పట్టుకొని తీసుకెళ్లి ఆ స్కూల్లో పిల్లలు అన్నం వేసి వచ్చినట్టు ప్రొజెక్ట్ చేయాలి. వీళ్ళ దృష్టిలో మాత్రం ఒక ఉపాధ్యాయుడిని అక్కడ పెడితే మాత్రం, వీళ్ళ దృష్టిలో ఒక ఉపాధ్యాయుడిని అక్కడ పెడితే మాత్రం అది అసలు అనుకోకుండా జరిగింది, అధికారులు తప్పిదం. ఇక్కడ మాత్రం కాంట్రాక్ట్, భోజనం కాంట్రాక్ట్ చేసి వండుతున్నటువంటి వాళ్ళు తప్పిదం కాదు, అది మాత్రం సాక్షాత్ స్వయాన లోకేష్ గారు తప్పిదం చూపించాలి వీళ్ళు మాత్రం. రెండవది, ఇంకోటి ఏం మాట్లాడారంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్ గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు దాన్ని ఒక ఈవెంట్ లాగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు, ఒక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి. అదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఇప్పుడు క్లియర్ గా. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. బట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి అసలు వాళ్ళకి వేసిందేమో ఫీజు రీయింబర్స్మెంట్ 3,200, 4,600 తిరుపతి హుండీలోనో లేదంటే ఏదో దేవుడి హుండీలో సందాలు వేసినట్టుగా పోయి చిల్లరగా వేస్తారు. అసలు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా పూర్తిగా ఏ స్టూడెంట్ కి పడలేదు, హామీ ఇచ్చినటువంటి అమౌంట్ కూడా. కానీ దానికోసం ఎందుకు మీరు పెద్ద పెద్ద సభలు కండక్ట్ చేసి పెట్టారు అంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు చూసే విధానం మల్లెపూలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిన ఒక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వల్ల మేము జరుగుతుంటే ఒకటండి క్లియర్ గా ప్రభుత్వం సైడ్ నుంచి ఒకటి జరుగుతుంది అంటే మీరెందుకు వైసీపీ టైంలో మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకొని దాన్ని మంచిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రభుత్వం చేస్తా ఉంటే దాన్ని ఎందుకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీ దృష్టిలో తప్పు కాదు, కానీ ఎక్కడో ఒక చోట ఒక కాంట్రాక్టర్ చేసినటువంటి తప్పిదం ప్రజలు వింటారు అని చెప్పేసి విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తున్నారు? విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు మీరు వచ్చిన తర్వాత ఒక్కటి ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. ప్రభుత్వంలో విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ కింద పెట్టినటువంటి బకాయిలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,900 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే సైలెంట్ గా కూర్చోవాలి. మీ ప్రభుత్వం బకాయిలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ విద్యార్థులకి ఇవాళ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కారణం మీరు పెట్టిన బకాయిలు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పథకాలు అమలు చేయడం ఎప్పుడు రిలీజ్ చేశారో చూపించండి. ఒక్క బకాయి కూడా మీరు విడుదల చేయలేదు. మేము పెట్టింది బకాయి, అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మీరు ఒక్క బకాయి ఈ ఏడాది కాలంలో ఒక్కటి వల్ల ఎందుకు అబద్ధాలు చెప్తారు? మీరు ఎక్కడి నుంచి చూపించండమ్మా. ఆంధ్రప్రదేశ్ ఇదిగో పలానా రోజు రిలీజ్ చేస్తాం, దీనికి ఎంత వచ్చింది అని చూపించండి. ఎక్కడ స్టేట్మెంట్లు కాదు, మీ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, దాన్ని విద్యా దీవెన అంటారు. ఆ విద్యా దీవెన బకాయిలు ప్రతి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేయాలి. ఇప్పటికే 6 విడతలు పెండింగ్ ఉంది. మీరు వచ్చిన తర్వాత ఒక్క విడత రిలీజ్ చేయలేదు. 2 వసతి దీవెన 2 సంవత్సరాలు పెండింగ్. ఎక్కడ రిలీజ్ చేశారు? ఓకే, వన్స్ వెంకటరెడ్డి గారు, అరుణ గారు చెప్పినట్టుగా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా బకాయిలన్నీ రిలీజ్ చేశారా లేదా, కట్టారా లేదా అనేది. మీరు జర్రిపడింది ఇంకోటి పడిందని మీరు క్లియర్ గా చెప్పినప్పుడు ఓకే, మనం కూడా వెరిఫికేషన్ చేసుకోవడంలో తప్పలేదు కదా. అప్పుడు మీ ప్రూఫ్ తో తీసుకురండి. బకాయిలు రిలీజ్ చేయలేదు, ఈ స్కూల్ కి ఇవ్వలేదని మీరు మాట్లాడండి. మాట్లాడే రైట్స్ మనకు ఉన్నాయి, మనం మాట్లాడొచ్చు, అడగొచ్చు. మీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మేము విడుదల చేస్తామంటున్నారు, ఇప్పటి వరకు విడుదల చేయాల. అది కదా చెప్పేది. ఇస్తున్నామంటారు, ఇవ్వట్లా ఇప్పటి వరకు. 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. రిలీజ్ చేయలేదు అని అంటున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? చెప్పండి కార్తిక్ గారు. ఒక మాట, ఇందాక వెంకటరెడ్డి గారు కూటమి అనుకూల ఎనలిస్ట్ అని చెప్పేసి ఇలా రకరకాల నిందలు. కార్తిక్ గారు 1 minute సార్.
జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది. దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చినటువంటి బకాయిల అమౌంట్ 2,832 కోట్లు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి బడ్జెట్ లో కేటాయించి మరి రిలీజ్ చేసింది. ఇది డేటా కావాలంటే ఆర్టీఐ సైట్ లోకి వెళ్ళి వీళ్ళని వెరిఫై చేసుకోమని చెప్పండి. మీ పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ కాదు నేను అడిగేది, రిలీజ్ చేసినటువంటి ప్రూఫ్ చూపించండి. పేపర్ లో రోజు మీరు సొల్లు ఇది రిలీజ్ చేసిన అమౌంట్ చెప్తాను ఆల్రెడీ. ఇది హామీ ఇచ్చిన అమౌంట్ కాదు, ఇది రిలీజ్ చేసిన అమౌంట్ చెప్తాను మీకు. ఆ సొల్లుకు ఇంకో 100 సొల్లు మీరు చెప్తారు. ఇది కాదు, చేసినటువంటి ప్రూఫ్ చూపించండి. అది ప్రూఫ్ కాదు. ఓ పేపర్ లో మీరు ఒక లైన్ రాస్తే ప్రూఫ్ అవ్వదు. మీరు రిలీజ్ చేస్తాననే అంటున్నారు, ఇప్పటి వరకు రిలీజ్ చేయాల. ప్రతి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేయాలి. ఎందుకు చేయట్లేదు? విద్యా వ్యవస్థలో భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. మొన్న పీజీ కౌన్సిలింగ్ కు వేలాది మంది విద్యార్థులు కౌన్సిలింగ్ మిస్ అయ్యారు. ఎందుకు? సర్టిఫికెట్లు రాక. సర్టిఫికెట్లు ఎందుకు రాలేదు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి కాబట్టి రాలా. ఇది వాస్తవం. ఇది చెప్పండి మీరు. ఇది కాకుండా ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో మీ ఈటీవీలోనో మీ టీవీలోనో వచ్చి చెప్పొద్దు. దాన్ని చెప్పింది వాస్తవదు. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేసింది? రిలీజ్ చేస్తే ఇది ఒక జియో ప్రకారం డబ్బులు రిలీజ్ చేస్తారు, అది చూపించండి. ఇది ఎక్కడ రాలా. సంవత్సరం కాలంగా ఈ విద్యా సంవత్సరంలో 4 విడతలు, మొదటి సంవత్సరం బకాయిలు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకో విడతది 5వ విడత, మా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నది 6వ విడత, అంటే 1 విడతది. 6 విడతల బకాయిల్లో 1 విడత రిలీజ్ చేయలేదు. ఇది విద్యా దీవెన, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటారు దీన్ని. రెండోది వసతి దీవెన, 2 సంవత్సరాలు ఇవ్వాల. నేను అదే అడుగుతున్నా, ఇస్తాం ఎప్పుడు విద్యార్థులు చచ్చిపోయి ఇస్తారా? విద్యా సంవత్సరం రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటరెడ్డి గారికి, రాయపాటి అరుణ గారికి. ఒక్క నిమిషం ఆగండి. నా మీద ఇందాక వెంకరెడ్డి అన్న ఒక ఆరోపణ చేశాడు, ఏదో కూటమి అనుకూల జర్నలిస్టు కూటమి అనుకూలంగా మాట్లాడుతున్నాడని. వాస్తవాలుగా చెప్పడం తప్ప ఉపాధ్యాయులు ఆందోళన చేయలేదా? వైసీపీ ప్రభుత్వంలో 1,200 మంది ఉపాధ్యాయుల దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు ఆరోపణ చేయలేదా? మీరు పీజీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారన్నా? నిజానికి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాన్ని తూట్టుపడిసింది మీరు కాదా? పెండింగ్ పెట్టిపోయింది మీరు కాదా? సమాధానం ప్రశ్నలకి చెప్పండి. ఆరోపణలు మానేయండి. మీరు చెప్పింది సబ్జెక్టు మేము